నమస్తే అండి. ప్రతి ఒక్కరికి నేను రోజు చెబుతానే ఉన్నాను. ఏంటి ముఖ్యంగా నేను చెప్పేది అన్ని పాయింట్లు కూడా ఏది తీసేసే పాయింట్ కాదు. అర్థమైందా? మనము శుభ్రంగా ఉండాలి, మన కుటుంబం పైకి రావాలి అంటే ఎదటవాడికి మనం హాని చెయ్యకూడదు. తెలుసా? ఎదటవాడికి హాని చేయకూడదు. ఎవరి దాకో నాకు ఎందుకండి, నాకే జరిగింది. మోసం దగ చేసేసారు, చూసావా? కానీ భగవంతుడు నేను పుట్టింది ఒక తల్లి కడుపున, పెంచింది ఇంకో తల్లి. చూసారా? పెంచిన తల్లి అమ్మమ్మ వరస సొంత, పెంచిన తండ్రి తాతయ్య వరస. ఆమె పేరు అచ్చమ్మ, ఈయన పేరు రత్తయ్య. ఇంకా భయభక్తులతో పెంచింది పెరిగింది ఎవరితో తెలుసా? వెంకటేశ్వరులు. వీళ్ళిద్దరు కొడుకు అనమాట. కోడలు శేషమ్మ. కానీ నాకు వాళ్ళు ఏం ద్రోహం చేయలేదు. నా ప్రాణాలను కాపాడుకుంటూ వచ్చారు వాళ్ళు. చిన్నతనం నుంచి కూడా వాళ్ళ అండలో నేను పెరిగాను. కానీ నా పైన నన్ను కన్న తల్లే కొన్ని వ్యవహారాల్లో నన్ను దూరం పెట్టడం, ₹4 ఇవ్వగానే తీసుకోవడం. చిన్న కొడుకుని బాగా చూసుకునేదండి. అంటే మా తండ్రి వేర్లేండి, అలాగే ఆయన బాగా చూసుకునేదనమాట. తెలుసా? కానీ నన్ను కొంతమంది బాగానే చూసుకున్నారు. కానీ నా నాగశక్తి ఒకటే చెప్తున్నాను, బాగానండి. ఎవరైనా సరే మనం ఎదట వాడికి మోసం చేశామో పిల్లల తర్వాత వెళ్ళిపోద్దండి అది. ఇప్పుడు నాకు మోసం చేశారు. సినిమాలు కనబడుతున్నాయి. సినిమా అంటే వేషాలు వేసి తీస్తూ ఉంటారు. అలాంటిది కాదు. మీలో తెలివిగల వాళ్ళు ఎవరు ఉన్నారా? రండి, డేరుగా మొత్తం చూపిస్తా. ఇప్పటికి ఎన్నో ప్రాణాలు కాపాడా నేను ఈ వాస్తులు, ఈ పూజల మీద. తెలుసా? ఊరి పేరు చెప్పను, ఇక్కడికి రండి చెప్తా. ఇప్పుడు గత 15 రోజుల క్రితం ఒక పూజ నడుస్తుంది. ఊరి పేరు కూడా చెప్పనులే. ఇప్పుడు ఆమె తల్లిని బతికిచ్చా 8 సంవత్సరాల నాడు. తర్వాత ఇలా సంగతి అని చెప్పినా కూడా కొంచెం ఇప్పుడు కుర్రకారు ఎండగండి అక్కడ తిరిగి వాళ్ళ అమ్మ నెట్టుకొస్తే వచ్చారు, చేసా. హ్యాపీగా నుంచుంది. దొడ్లోకి నీళ్లు కూడా తీసుకెళ్ళని మనిషి హ్యాపీ నుంచోబెట్టి హ్యాపీ అదే అయిపోయింది. 3 సంవత్సరాల పిల్లని చెప్పకూడదు ఊరి పేరు, ఆ పిల్లని కాపాడా. ఇప్పుడు జరిగి 8 సంవత్సరాలు అవుద్ది. తర్వాత ఇది మాత్రం చెబుతా, ఊరి పేరు పాలవంచ అబ్బాయి కుళ్ళిపోయాడు మనిషి. అతను కూడా కాపాడాను. వాళ్ళ అక్కలు తమ్ముళ్ళు వాళ్ళ బావగారు వచ్చి అన్నయ్య గారు అని వచ్చి బతికిచ్చన్నారు. సర్లే అన్నాను. చేశాక ఏమీ లేదు. తర్వాత ఒక ఆఫీసర్లండి, అసలు నీకేం చెప్తాను చూడు అన్నాడు. ఓకే, కుటుంబాన్ని కాపాడానండి. ఇవాళ ఎర్ర జెండా చూపుతా చూసావా? రైలు వెళ్ళేటప్పుడు ఆ జెండా చూపించారు మాకు. ఓకే. అయితే అతను మారేవాడు కాదండి. వాళ్ళ బంధువులకి వివాదం అయ్యి వీళ్ళని పైకి తీసుకొచ్చాను. వాళ్ళ నాశనం కావాలని వీళ్ళు పంతం పెట్టారు. ఇతను డ్యూటీ నుంచి వెళ్తా కాదు ఇలా సంగతి అని అతనికి ఏదో చెప్పారు. అతను మన ఎర్రబాలెంలో కొండ మీదే మాకు ఇల్లు కూడా కొనిపెడతానికి వచ్చాడు. 2 లక్షలు పెట్టి కొనిపెడతానికి వచ్చాడు. మాకు ఫ్రిడ్జ్ కొనిపెట్టారు, టీవీ కొనిపెట్టారు, సెల్లు కొనిపెట్టారు, బండి కొనిపెట్టారు, అన్నీ చేశారు. చూసారా? పేరు చెప్పను. దాకా వాడుకోమని మళ్ళీ 20,000 ఇచ్చారు. అది పూజ ఎన్నో తెలుసండి, 2 సంవత్సరాలు చేశాను. దండం పెట్టారు నాకు. మళ్ళీ పోలీసు వాళ్ళే చూసారా? చెప్పను. అయితే తర్వాత అతను పై స్టేజీకి వెళ్ళాలంటే 50,000
సార్ అన్నాడు. ఓకే అన్న, చేసి పెట్టాను. ఎవడో మాటలు విన్నాడు, దెబ్బతిని పోయాడు అంతే. ఏంటి, ఎప్పుడు కూడా చెడపకురా చెడేవంటారు. సాక్ష్యాలు కావాలా మీకు? రండి. నాలాంటి వాళ్ళ దగ్గర రాలేదు, ఏం తెలుసా, నా దగ్గర ఎవిడెన్స్ సాక్ష్యాలు కరెక్ట్గా ఉంటాయి. నేను బతికిచ్చా చాలామందిని. రండి. ఇక్కడ కూడా ఒక గుళ్ళోకి అంటుంటే నన్ను రేతిగాలు పిలిస్తే ఏంటన్నా అన్నా దెబ్బకి ఆగిపోయింది. మంటలో స్వామి తొందర అన్నారు, పరిగెత్తా, ఆమెను బతికిచ్చా. ఎంత నా కాడికి వస్తే మోసాలు జరగవు, అంత రియల్ చూపిస్తాం అక్కడ, అంతే. ఏదైనా సరే అంతేగాని ఎప్పుడు కూడా ఒకడిని నోరు కొట్టామంటే అది పిల్లల తరంతా తగులుద్ది. నేను చిన్న వయసు అయినా నాకు అనుభవం ఉంది. నేను 14-15 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎక్కడ చూసినా సొట్టేసుకొని తిరుగుతూనే ఉండేవాడు. ఇంకొక ఫుల్ ఎవిడెన్స్ కావాలంటే ఛాలెంజ్ చెప్తున్నాను, మీరు తెలియగల అయితే రండి నా కాడికి. డైరెక్టర్ జీ కొండరు తీసుకెళ్తా. అక్కడున్నాడు మేనమామ, అంటే అచ్చమ్మ గారి కొడుకు ఉన్నాడు. అంటే నన్ను మా కన్న తల్లి అని చెప్పుకోకూడదులేండి, తప్పు అది, కన్న తల్లిని చెప్పుకోకూడదామని. నాకు తల్లి కొడుకు అన్నం పెట్టకుండా నేను వానలో వెళ్ళిపోయి కింద పడిపోతే ఏంట్రా అన్నారు వీళ్ళు. ఏది మా మామయ్య మా అమ్మమ్మ లేచి పెరిగాన కలిపితే వాంచ్ అయిపోయింది. అప్పుడు కడుపులో ఎప్పుడుతుందంటే బర్రలుగాని బిల్లండి ఎవరు తెచ్చారు, వెళ్ళా చీకట్లో, మరి ఏ హాస్పిటల్ తెచ్చా నాకు తెలియదు, వెళ్ళొచ్చాడు. కానీ నేను షాప్ మీద పడుకున్నానండి. పడుకుంటే నా పక్కనే పాము నా మీద ఇంకా బాగుంటుందండి, పడుకొని ఉండాడంట. మా మామయ్య ఈ మడత మనసు ఒప్పున్నాడండి, పాసుకు లేకుండా భయం పుట్టిందంట ఆయనకి. అదేంటి తెల్లారిపాటికల్లా తాడుగా కనపడింది. ఒరే ధనా అన్నాడు. ఏందన్నా? ఏంది నీ పక్కన ఎదురా పాము ఉందన్నాడు. చూసారా, దైవం నాకు నమ్మితే అలాగే ఉంటుంది. నాగశక్తి మించిన శక్తి ఇంకోటి లేదంటారు. నేను నా కళ్ళతో చూస్తున్నా. ఒక ఆమె అయితే అమ్మో పాము పూజ ఉంది, ఆగిన లారీ కూడా వెళ్ళి మొత్తం పాస్తాడైంది. మరి ఏందనుకుంటున్నారు? ఇవాళ ఇలా చెప్పేవాడికే పంగనామాలు పెట్టేవాళ్ళు ఉన్నారండి బాబు. మంచివాడు ఇంకో ఎలా చెప్ప తెలుసా, రాజా కుర్చీ వేసుకొని బందర్లో దొరుకుతాయండి గోల్డ్ రోళ్ళు, కడియాలు పెట్టి పంగనామాలు పెట్టి ఇంత రుద్రాక్ష వేసి లైటింగ్ పెట్టి, నీకేంట్రా భర్త బాబు, నీకు రేపు పొద్దునే పైకి లేకొస్తుంది, ఏంటది లేచేది కట్లో. ఒక్కొక్కరు ఉంటారండి, ఎంత ప్రేమగా చూసుకున్నా గుడికాడికి వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉన్నారు తెలుసా. గుడికాడికి వెళ్ళి కూర్చుంటారు. ఏంటమ్మా అంటే ఏం చేస్తాం, మన పరిస్థితి అట్లా ఏంటి. ఇప్పుడు ఏమండి గుడికాడ కూడా అండి, మీకు తెలియదు ఏం తెలుసా, వడ్డపూడిలో సాయిబాబా గుడి ఉందండి. అక్కడ ఏంటంటే కాషాయ వస్త్రాలు వేసుకోవాలి, లైన్లో కూర్చోవాలి తెలుసా, ఓసాలి, అన్నీ చేయాలి. అంటే దైవ సేవ చేస్తే వెళ్తారు కొంతమంది అట్ట కాదండి, 4 రూపాయలు అడుక్కుని వెళ్తారు. 4 రూపాయలు తప్పు. ఇప్పుడు నరసింహగుడికి వెళ్ళారు, ఒకవేళ ఏం చేస్తారంటే ఇంత సాటు కూర్చుంటారు, ఏది మనకు తెలిసిన వాళ్ళు వస్తారని. నేను ఒక రోజు వెళ్ళానండి, ఒకళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ ఎవరు వెళ్ళారంట. వెళితే నేను రూపాయి వేద్దామని ఉండదేమో లేదు పాపం విడిపోయిందో. మళ్ళీ ఆమె ఏమందంటే ఆడికి వెళ్ళావు అమ్మమ్మ గారు అంటే, నేను శివాలయంగా కూర్చున్నాను. ఓహో, అక్కడ వెళ్ళి రూపాయి అయితే పని అయిపోయింది. చూసా భగవంతుడండి. అలాగే ఇవన్నీ కూడా ఇతను ఆడే ఆట, భగవంతుడు ఆడే ఆట. నేను ఒకటే చెప్తున్నానండి, మీ కుటుంబాలు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా పూజను మరవమాకండి, ఏ పూజని చేసుకోండి, ఓకేనా. అంతేగాని ఈ దేవుడు మంచోడు కాదు, ఆ దేవుడు మంచోడు అసలు అనుకోమాకండి. మన నోటి నుంచి ఆ మాట రాకూడదు. ఈ దేహం ఇది ఎక్కడే ఉంటుంది, ఈ ఆత్మ ఎడిపోతే కూడా ఎవడో తెలియదు. నరకం అనేది ఏంటంటే ఇక్కడే అనుభవిస్తాం, తిండికి లేక రోగాలు వచ్చి ఆ కుటుంబాలు అట్టా పోతూ ఉంటాయి. దయచేసి మీకు దండం పెట్టి చెబుతున్నానండి, ఎవరిని కూడా హీనంగా చూడమాకండి. ఇది నా నోటితో వచ్చే మంచి మాట, ఓకేనా. జై నాగు. జై లక్ష్మీ నరసింహాయ నమః.
రాజ్యలక్ష్మమ్మ వారికి, చెంచులక్ష్మికి, గజలక్ష్మికి, ధనలక్ష్మికి జై. మంగళగిరిలో వేసి ఉన్న లక్ష్మీ నారసింహాయ నమః. కొండపైన వెలసిన గండాలయ స్వామి నమః. పానకాల స్వామి నమః. ఓం నాదండి నాగుకి జై, నాగమ్మ తల్లికి జై, నాగలోక శక్తి అధిపతులకి జై, మమగన్న మా తల్లికి జై, అమ్మ తల్లికి జై, పోలేరమ్మ తల్లికి, గంగాణమ్మ తల్లికి, ఉల్లూరమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి, కనకపుట్లమ్మ తల్లికి, మాసిమ్మ తల్లికి జై. తల్లి మతాకి జై, అమ్మల గన్న అమ్మకి జై, ఆది పరాశక్తికి జై. ఓం నాదండి నాగుకి జై, త్రిశూల బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ. ఓం నమో నాగేంద్రాయ. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం కామాఖ్య తల్లి నమః. మమగన్న మా తల్లికి జై, అమ్మ తల్లికి జై. ఓం తల్లి మదాకి జై, కామాఖ్య తల్లి నమః. ఓం నా తల్లి కామాఖ్యకి, అమ్మ తల్లికి జై. ఓం తల్లి మదాకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. అమ్మ తల్లికి కామాఖ్య తల్లి నమః. అమ్మగన్న మా తల్లికి జై. ఓం భగవతి నమః. ఓం నమో నాగేంద్రాయ. ఓం తల్లి మతాకి జై. ఓం కామాఖ్య తల్లి నమః. అమ్మగన్న మా తల్లికి జై. ఓం తల్లి మతాకి జై. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం అమ్మగన్న మా తల్లికి జై. ఓం భగవతి నమః. నమో ఆదిశేషాయ. ఓం తల్లి మతాకి జై, మతాకి జై. నా తల్లి నాగుకి జై, జై నాగు జై, నా తల్లి నాగుకి జై. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం నమో వాసుదేవాయ. ఓం తల్లి మతాకి జై, అమ్మ తల్లికి, లక్ష్మమ్మ వారికి జై, అమ్మ తల్లికి జై మాత. ఓం భగవతి నమః. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం భగవతి నమః. ఓం తల్లి మతాకి జై, అమ్మ తల్లికి జై, అమ్మగన్న మా తల్లికి జై. ఓం భగవతి నమః. ఓం తల్లి మతాకి జై. ఓం లక్ష్మమ్మ వారికి జై, మతాకి జై, జై తల్లి. ఓం భగవతి నమః. లోకండేశ్వరాయ నమః. ఆదిశేషాయ. ఓం తల్లి మతాకి జై. డీజే లైన్ నా ఫోన్. తల్లి మతాకి జై. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం నాగమ్మ తల్లికి జై, లక్ష్మమ్మ వారికి జై మాత. జై తల్లి.